ఇక ఆయన ఊరిస్తున్నాడు, ఇక నేను వస్తున్నా బయటకి అని. అయ్యా నువ్వు బయటకు వచ్చినప్పుడు, నువ్వు కుర్చీలో ఉన్నప్పుడే మా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నేను బండకేసి కొట్టిరు. మళ్ళీ వచ్చేదేముంది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీ పార్టీగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మా యువజన కాంగ్రెస్ పిల్లలు నిన్ను బండకేసి కొట్టి ఓడగొట్టి ఇంట్లో ఊసబెట్టిరు. ఇవాళ కేటీఆర్ గారు ఊర్ల మీద తిరుగుతున్నాడు, కొత్త బిచ్చగాని పొద్దుగుర్తారు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఇయ్యలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 హామీలు ఉన్నాయి. 10 ఏళ్ళు అమలు చేయలేదు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే బిచ్చగాని తిరిగి గంగిరెద్దులో సంక్రాంతి పూట గంగిరెద్దుల్లో వచ్చినట్టు ఊరు తిరుగుతున్నాడు. ఈ ప్రభుత్వం ఏం చేయలేదని. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల కోసం ఎన్నికైంది. మొదటి సంవత్సరంలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. మొదటి సంవత్సరంలోనే 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది. నువ్వు ఎగ్గొట్టిపోయిన రైతు బంధు 7,625 కోట్ల రూపాయలు నేను వచ్చినాక రైతు బంధు మొదటి విడత వేసిన. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా 2వ విడతలు వేసిన. ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం అన్నం ప్రతి నెల 400 కోట్లు, దాదాపుగా ఈ సంవత్సరంలో 4,000 కోట్లు ఆర్టీసీ కార్పొరేషన్కు చెల్లించి 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసింది. ఇస్తా అన్న 500 రూపాయల సిలిండర్ ఇచ్చినాం, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ పేదవాడికి ప్రతి ఒక్కడికి రేషన్ కార్డు ఇస్తున్నాం, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం.